ఈ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉదయం నుంచి కేటీఆర్ జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే ఉండగా కొద్దిసేపటి క్రితం పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ రోజు లేదా రేపు ఈ మేరకు ప్రకటన విడుదల కావచ్చని తెలుస్తోంది. అయితే కవిత వ్యాఖ్యలు చేసిన కొన్ని క్షణాల్లోనే బీఆర్ఎస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇది 6 అడుగుల బుల్లెట్ అంటూ ఒక ట్వీట్ చేసి హరీష్ రావుకు పరోక్షంగా మద్దతు తెలిపింది. మరోవైపు కవిత చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో కవితపై వేటు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కవితను ఎక్స్ లో ఆఫ్లైన్ చేయడం ప్రారంభించారు. కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళని మొత్తం అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందుకు పోతుంది? ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించింది. నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళని మొత్తం అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందుకు పోతుంది? ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించింది. నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కొంతమంది కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉదయం నుంచి కేటీఆర్ జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే ఉండగా కొద్దిసేపటి క్రితం పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ రోజు లేదా రేపు ఈ మేరకు ప్రకటన విడుదల కావచ్చని తెలుస్తుంది. అయితే కవిత వ్యాఖ్యలు చేసిన కొన్ని క్షణాల్లోనే బీఆర్ఎస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇది 6 అడుగుల బుల్లెట్ అంటూ ఒక ట్వీట్ చేసి హరీష్ రావుకు పరోక్షంగా మద్దతు తెలిపింది. మరోవైపు కవిత చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కవితపై వేటు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కవితను ఎక్స్ లో అన్ఫాలో చేయడం ప్రారంభించారు. కల్వకుంట్ల కవిత గారు చెప్పకనే చెప్పింది. కాళేశ్వరంలో అవకతవకలు జరిగినట్టుగా ఒప్పుకుంది. కారకులు ఎవరు అన్నదాన్ని పక్కకు పెడితే ఆమె మాట్లాడిన దాంట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హయాంలో, హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ జరిగింది. పిసి ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికను బలపరుస్తూ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలను కూడా ఆమోదించినట్టుగా మాట్లాడారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఆమె ఏదైతే అంటుందో వాళ్ళ తండ్రి గారు కేసీఆర్ గారు జాతి పిత అని, జాతి పిత గారి నామస్వరం చేయకపోతే మాకు వెళ్ళదని మాట్లాడుతుంది. మాకు గనక కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో గనక వాస్తవంగా ప్రతి రూపాయిని ఆయన ఉద్యమం సమయంలో మాట్లాడిన విధంగా అదే రీతిలో ఆయన ముఖ్యమంత్రిగా పదవిని కొనసాగించి ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకపోయి ఉంటే ఆయన మేమందరం కూడా జాతి పిత అనేవాళ్ళం.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో కలవరం రేకెత్తిస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. మరికొద్దిసేపట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలైతే బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా ప్రెస్ మీట్ ఉంటుందనే ఒక చర్చ అయితే జరుగుతుంది. చూడాలి మరి బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత పైన ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా కల్వకుంట్ల కవిత పిఆర్ఓ అని బీఆర్ఎస్ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లు ఏవేవైతున్నాయో గ్రూప్లు అన్నింటి నుంచి కూడా ఆయనని తొలగించారు. అదేవిధంగా ఎక్స్ లో కల్వకుంట్ల కవిత నుంచి అందరూ అన్ఫాలో అవుతున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు శ్రేణులందరూ కూడా అన్ఫాలో అవుతున్నారు. కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం పెట్టేందుకు అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. కాబట్టి కల్వకుంట్ల కవిత పైన బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. కల్వకుంట్ల కవిత పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారు, పార్టీలో గందరగోళం సృష్టించే విధంగా మాట్లాడుతున్నారు, పార్టీ పూర్తిగా ఆ ఇబ్బందులకు గురవుతున్న మాట్లాడుతున్న మాటలతో అనే అభిప్రాయానికి అయితే ఇప్పటికే పార్టీ వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. గత కొంతకాలంగా అంటే 90 రోజులుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రైతులతో సభ తర్వాత ఆమె తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక లేఖ రాశారు. ఆ లేఖ లీక్ అయింది. లీక్ అయినప్పటి నుంచి ఆమె చేస్తున్న వరుస కామెంట్స్ పార్టీకి తీవ్ర ఇక్కట్లు తెచ్చిపెడుతుంది. మొదటగా ఆమె కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ ఒక వ్యాఖ్య చేసి పెద్ద బాంబు చేశారు. ఆ దయ్యాలు ఎవరు ఏంటి అనే చర్చ తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరిగింది. ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రిని ఆయన లిల్లిపుట్ నాయకుడు అంటూ ఆయన సంబోధించింది. ఆ తర్వాత సొంతంగా బీసీల కోసం దీక్ష చేసింది. అదేవిధంగా తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో బీసీల కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామనగానే సంబరాలు జరిపింది, బీసీల ఆర్డినెన్స్ ను స్వాగతించింది. ఇలా స్వతహాగా ఆమె కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా స్వతహాగా వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి కంట్లో మనుషుల తయారైంది, బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతుందంటూ పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కేటీఆర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి రేలు ఫామ్ హౌస్ చేరుకున్నారు. మొదటగా కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడం పైన తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో చర్చలు జరిపారు. ఆ తర్వాత కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ తర్వాత పల్ల రాజేశ్వర రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి ముగ్గురు ముఖ్య నాయకులు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వెళ్లారు. వీరందరూ కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారా, కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఏమైనా ప్రకటన విడుదల చేస్తారా, లేకుంటే ఆమెకి ఏమైనా సంజాయిషి నోటీస్ అడుగుతారా, లేకుంటే ఆమెతో భేటీ అయ్యి ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఏంటి అనేది ఏమైనా చర్చలు జరుపుతారా ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. లేదా ఎప్పట్లాగే ఎక్కడ వాళ్ళక్కడే కాముగా ఉంటారా, కల్వకుంట్ల కవిత విషయం పైన మాట్లాడకుండా స్పందించకుండా ఉంటారనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఏదైంది మనకు కొద్దిసేపట్లో పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే విధంగా కల్వకుంట్ల కవిత మాట్లాడడం అయితే ఆ పార్టీకి తీవ్రని నష్టంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా పార్టీ ఇప్పటికే ఇబ్బందులలో ఉంది, మరింత ఇబ్బందులకు నెట్టే అంశంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. నిన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు అసెంబ్లీలో చాలాసేపు వాదన చేశారు, చాలాసేపు ప్రసంగించారు. సుమారు గంటన్నర సమయం ఆయన ప్రసంగిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అవినీతికి తావేలేదు, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టే దాన్ని ఆ ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటే ఆయన ప్రసంగించారు. కానీ ఆయన ప్రసంగాన్ని అంతా బూడిదలో పోసిన పన్నీరులాగా ఒక్కసారిగా కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేయడం, హరీష్ రావు కేంద్రంగానే అవినీతి జరిగింది, హరీష్ రావు కారణంగానే తన తండ్రి కేసీఆర్కి అవినీతి మరకలుంటాయి, హరీష్ రావు కారణంగానే తన తండ్రి పైన సిబిఐ కేసు పడింది, కాబట్టి కాళేశ్వరంలో జరిగిన అవినీతి సంతటికి హరీష్ రావే బాధ్యులు, హరీష్ రావు కారణంగానే ఇదంతా జరుగుతుందంటే ఆమె వ్యాఖ్యలు చేయడం అయితే ఇది తీవ్ర దుమారంగానే చూడాల్సి ఉంటుంది. మరి బీఆర్ఎస్ లో ఏర్పడిన ఈ రాజకీయ దుమారాన్ని లేకుంటే రాజకీయ కల్లోలాన్ని ఎలా పూడ్చుకుంటుంది బీఆర్ఎస్ ఏంటనే చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సుధాకర్.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉదయం నుంచి కేటీఆర్ జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే ఉండగా కొద్దిసేపటి క్రితం పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ రోజు లేదా రేపు ఈ మేరకు ప్రకటన విడుదల కావచ్చని తెలుస్తుంది. అయితే కవిత వ్యాఖ్యలు చేసిన కొన్ని క్షణాల్లోనే బీఆర్ఎస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇది 6 అడుగుల బుల్లెట్ అంటూ ఒక ట్వీట్ చేసి హరీష్ రావుకు పరోక్షంగా మద్దతు తెలిపింది. మరోవైపు కవిత చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కవితపై వేటు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కవితను ఎక్స్ లో అన్ఫాలో చేయడం ప్రారంభించారు. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళని మొత్తం అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందుకు పోతుంది? ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించింది. నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కొంతమంది కేసీఆర్ గారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ